ఇది ఇప్పుడు వచ్చిన ప్రోమో అనాలిసిస్ మాత్రమే కాదు, అంతకు మించి కొన్ని పాయింట్లు మాట్లాడుకుందాం. ఈ వారం ఎవరెవరు నామినేట్ అయ్యారు, ఎవరు భలే సేఫ్ అయ్యారు, నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అయిపోయే అవకాశం ఉంది, ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అసలు ఈ వీడియో అంటే ఆ ప్రోమో రాకముందు నేను ఫస్ట్ ప్రోమో ఉంది కదా, దానికి సంబంధించి లైవ్లో మొత్తం అయిపోయింది. సో మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ ఏం జరిగింది ఆ గొడవ వరకు అనేది రాసుకొని చెప్పబోతుంటే ఈ ప్రోమో వచ్చేసింది. సో దానికి బ్రేక్ ఇచ్చాను అనమాట. సో దీని తర్వాత ఒక 1 అవర్ 1.5 అవర్లో ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. సో ప్రస్తుతానికి ఈ వీడియో కోసం మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. వైల్డ్ కార్డ్స్ అదృష్టవంతులు నేను అనుకుంటున్నా భయ్య. ఎందుకంటే జనరల్గా ప్రతి సీజన్ అంటే లాస్ట్ 2 సీజన్లు మీరు చూసుకుంటే వైల్డ్ కార్డ్స్ వచ్చి నామినేషన్ చేసినా కూడా యువతల వీళ్ళకి కూడా పవర్ ఉండేది, అందులోంచి ఒకళ్ళని ఇద్దరు నామినేట్ చేయండి అని. మీకు గుర్తుందా? లాస్ట్ టైం నాకు బాగా గుర్తున్నది ఏంటంటే మణికంఠ వీళ్ళందరూ వెళ్ళి వాష్రూమ్లో డిస్కస్ చేసుకున్నాడు. మణికంఠ తేజ కొంచెం డేంజరస్గా ఉన్నాడు, తేజ తన నామినేట్ చేస్తాడు ఎన్ని పాయింట్లు చెప్పి అని. దానికి ముందు సీజన్ 7లో నైని పవని నామినేట్ అయితే ఫస్ట్ వీక్ వెళ్ళిపోతుంది. కానీ ఈసారి మాత్రం వీళ్ళు అదృష్టవంతులే. లేదంటే మాత్రం వీళ్ళు నామినేట్ అయితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి గడబడే, ఎవరైనా సరే దడదడే ఉంటుంది ఏదో విధంగా అయ్యేవాళ్ళు. అందుకని బిగ్ బాస్ నాకు తెలిసి వాళ్ళని ఎవరిని నామినేట్ చేయకుండా కావాలని స్కెచ్ చేసి వైల్డ్ కార్డ్స్ని సేవ్ చేసాడు అనిపించింది. అదర్వైజ్ ఇక్కడ కెప్టెన్కి కానీ వాళ్ళకి కానీ ఓ పవర్ ఇవ్వాలి, ఒక 2 వైల్డ్ కార్డ్స్ని డైరెక్ట్గా నామినేట్ చేయండి అని చెప్పి. కానీ కెప్టెన్కి దిబ్బెల మాధురి గారికి ఇప్పుడే గొడవ అయింది ఉదయాన్నే. సో ఖచ్చితంగా మాధురి గారిని నామినేట్ చేస్తాడు ఆయన. సో ఏదో ఆలోచించారు వాళ్ళు, అమ్మో ఇలా అయితే కష్టం, వైల్డ్ కార్డ్స్ అందరూ పట్మని వెళ్ళిపోతారు, ఇలా కాదు వైల్డ్ కార్డ్స్ని కొద్ది రోజులు కాపాడుకోవాలి అన్న ప్లాన్లోనే ఇది చేశారని నాకు అనిపిస్తుంది. ఇది మీకు కూడా అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోని ఇప్పుడే లైక్ కొట్టండి. లైక్ కొట్టి మీ ఒపీనియన్ దీని మీద కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక మనం ప్రోమోలోకి వెళ్ళిపోదాం, డీటెయిల్గా మాట్లాడుకుందాం. ప్రోమోలో చూసింది ఏంటి, చూడండి ఏంటి, ఎవరు నామినేట్ చేశారు, టోటల్గా ఎవరు నామినేట్ అయ్యారు ఏంటి అని చెప్పి మాట్లాడుకుందాం. కెప్టెన్ ఎవరు నామినేట్ చేశాడు, కెప్టెన్కి ఏ పవర్ ఇచ్చారన్నది కూడా. సో ఇంట్లోకి 5 స్టార్ రాకతో గేమ్ అన్నది జిగ్ మొత్తం చేంజ్ అయింది ఉంది. నిజంగానే చేంజ్ అయింది, బయట చేంజ్ అయింది, లోపల చేంజ్ అయింది, అల్లకల్లోలం అయిపోయింది. నిన్నైతే మాత్రం నేను ఎపిసోడ్ రివ్యూ చూడండి వాళ్ళంటే నాకు నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్న రివ్యూ. దాని తర్వాత చాలామంది మెసేజ్లు అవన్నీ చదువుకున్న తర్వాత మాత్రం అబ్బా సాయిరామ్ అనిపించింది. అంటే ఓకే, ఒక రకమైన ప్రౌడ్ ఫీలింగ్ అయితే మాత్రం వచ్చింది బ్రో. సో ఎపిసోడ్ రివ్యూ చూడండి. దీనికన్నా ముందు మిడ్ నైట్ టాక్ రివ్యూ ఉంటుంది నైట్ది, అది చూడండి. శివాజీ గారిది బజ్ ఇంటర్వ్యూ ఉంటుంది. చూసారా, మీకు ఎంత కాంటెంట్ కావాలంటే అంత కాంటెంట్ ఉంది, మీరు చూడాలే కానీ, మీ దగ్గర ఇంటర్నెట్ ఉండాలే కానీ. ఈ వారం ఎవరు నామినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళాలో నిర్ణయించే శక్తి ఫైర్ స్టార్మ్కి ఉంది. సో ఇంకా వాళ్ళు ఆడింది ఆట పాడింది పాటలా ఉంటుంది. ఇంకో విషయం, ఇక్కడ వీళ్ళకి పవర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా అడుగుతారు బిగ్ బాస్ పవర్స్ అని చేంజ్ అని అనుకుంటున్నాను నేను. కానీ వీళ్ళు ఎవరు నామినేషన్ లేని వీళ్ళు ఎందుకు ఎవరు పవర్ వాడతారు, అబ్బాబే మీ ఆట మీరు ఆడుకుంటూ అనుంటారు అనుకుంటున్నా. సో ఈరోజు ఇస్తున్న టాస్క్ ఏంటంటే బాల్ ఆఫ్ ఫైర్. సో బాల్ పైనుంచి పడుతుంది, వైల్డ్ కార్డ్స్ అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ప్రాసెస్ చెప్తున్నా, పరిగెత్తుకుంటూ వెళ్ళి బాల్ పట్టుకోవాలి, బజర్ వస్తుంది, ఆ బజర్ వచ్చే వరకు బాల్ని లాక్కొచ్చి పీక్కోవచ్చు. అంటే ఆడియన్స్కి వైల్డ్ కార్డ్స్లో ఉన్న స్టామినా, వైల్డ్ కార్డ్స్ ఎంత గట్టిగా ఆడతారు, వైల్డ్ కార్డ్స్ ఎవరిని చూస్ చేసుకుంటారు, వాళ్ళ గేమ్ ఏంటి అన్నది మొత్తం చూపించడానికి చేసే ప్రయత్నం అనమాట. సింపుల్గా వైల్డ్ కార్డ్ వచ్చి నామినేషన్ చేయడం ఇది కాదు. సో ఆ బాల్ పట్టుకోవాలి, బజర్ వచ్చేపాటికి ఎవరి చేతిలో అయితే చివరిగా బాల్ ఉంటుందో వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేస్తారంటే అక్కడున్న మన హౌస్మేట్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ వాళ్ళకి ఇస్తారు, వాళ్ళలో ఒకరికి ఇస్తే వాళ్ళు చేంజ్ చేయాలి, ఒక 2 కంటెస్టెంట్స్ని రీజన్ చెప్పి నామినేట్ చేయాలి. సో వాదనలు ప్రతివాదనలు అన్నీ ఉంటాయి. దాని తర్వాత ఎవరైతే బాల్ ఇచ్చారో వాళ్ళ చేతిలో మళ్ళీ బాల్ ఉంటుంది. అంటే ఈ బాల్ కాదు, ఎవరిని చూస్ చేసుకోవాలో ఆ బాల్. అంటే వాళ్ళిద్దరిలో ఒకళ్ళు చూస్ చేసుకొని నామినేట్ చేస్తారు, ఇంకొకళ్ళు మళ్ళీ వెళ్ళి వెనక కూర్చుంటారు అనమాట. సో అది మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ సహా చెప్పేస్తాను. నిఖిల్ ఫుల్గా వెళ్ళి ఫస్ట్ బాల్ పట్టుకుంటాడు. సో అందరు లాక్కోవడానికి పీక్కోవడానికి ట్రై చేస్తారు. మాధురి గారు ట్రై చేస్తున్నారు, నేను చూశాను ఐషా గారు ట్రై చేస్తున్నారు, అమ్మాయి పేరు రమ్య ట్రై చేస్తుంది, గట్టిగానే పోరాడుతున్నారు. బట్ వాళ్ళు అప్పటికి రెడీ అయ్యి ఉన్నారు కాబట్టి ఇంక డ్రెస్సులు మార్చుకోవాలి. అంటే వాళ్ళ గేమ్ అయింది అనుకోండి, మొత్తం మార్చుకొని రెడీ అయ్యేవాళ్ళు. కానీ లేదు ఇంక వెళ్ళదే కదా, బాగా అయితే బాల్ రాకపోతే ఏమైంది, మనం ఒకరికి బాగా ఛాన్స్ ఏమో అంతే కదా, లైట్ తీసుకుని ఉంటారు. సో నిఖిల్ ఏం చేస్తాడని తీసుకెళ్ళి తనుజకి ఇస్తాడు. తనుజ ఏం చేసిద్దంటే ఫస్ట్ సుమనన్న నామినేట్ చేసిద్ది. నేను ఇక్కడ ఈ రీజన్స్తో జడ్జి చేయను, బట్ ఈ రీజన్ మీద నా ఒపీనియన్ ఇక్కడ చెప్తాను కొద్దిగా లైట్గా పైపోయినా. బట్ మొత్తం రీజన్స్ చూసిన తర్వాత మనం దీని గురించి తప్ప రైటా ఆవిడ రీజన్స్ అన్నది మాట్లాడుకుందాం. ఆవిడ పెట్టింది ఏంటంటే అందరితో కలిసి మీకు మీరు ఇన్వాల్వ్ అయితే బాగుంటుందని, మీ అంతటా మీరు వచ్చి మాతో కలిస్తే బాగుంటుంది అని చెప్పినట్టున్నారు. ఈ రోజుకి వచ్చిన తర్వాత ఇదే రీజన్ అయితే మాత్రం ఆవిడకి ఈరోజు మాత్రం మంచి రోజు కానట్టే. అంటే ఇంక ఈ టైం వచ్చిన తర్వాత కూడా ఇలాంటి రీజన్లు పెట్టి చేస్తున్నానంటే. సో ఆయన మాత్రం అమ్మా బుజ్జి తల్లి, నువ్వు అలిగినా నువ్వు ఏడ్చినా ఫస్ట్ వచ్చి నేనే కదమ్మా నీకు ముద్ద పెట్టేది అని చెప్పి ఆయన డైలాగ్ వేసాడు. ఫస్ట్ నేనే కదమ్మా నీకు పెడతా అని చెప్పి ఆ డైలాగ్ ఆవిడ కరిగిందో లేదో కానీ మాకు తెలిసి నిఖిల్ కరిగి ఉంటాడు, నిఖిల్ కరగల. సో మొత్తానికి ఆయన నామినేట్ చేశాడు. ఎనీవే నెక్స్ట్ రాము నామినేట్ చేస్తారు. ఇది ఇప్పుడు రీజన్ కాదు, అంటే మనకు చూపించినంత వరకు చెప్తున్నాం భయ్య, వేరే రీజన్లు ఉండొచ్చు, మనం నైట్ డీటెయిల్గా మాట్లాడుకుందాం.
అంటే సంజన అంటే ఆవిడేమంటారంటే భరణి గారిని లోపల కెప్టెన్గా అదే అనుమతించి పడుకోబెట్టినప్పుడు అందరూ ఒపీనియన్ తీసుకున్నాం, నేను భరణానికి ఎలా చేస్తున్నా మీకు ఓకేనని. సేమ్ సంజన గారికి ఎందుకు కన్సిడర్ చేయలేదు అన్న దాంట్లో రాము ఏం చెప్తారంటే మెడికల్ రీజన్స్ కూడా చూసుకోవాలిగా, అంటే ఆయనకి చాలా పెద్ద మెడికల్ రీజన్ ఉంది, ఈయనకి లేవు అంటే ఆవిడ నువ్వు డాక్టర్వా అన్నారు. దానికి ఆయన కౌంటర్గా నేను కెప్టెన్ని అన్నాడు. ఇది నిజంగా యాస్టీస్ పడి ఉంటే మాత్రం గట్టికి వెళ్ళిట్టే బాగా వెళ్ళిద్ది. సో దాని తర్వాత తనుజ నువ్వు ఒకరినొకలాగా ఇంకొకరినొకలాగా ట్రీట్ చేస్తున్నావు అనిపిస్తుందని చెప్పి వీకెండ్లో వచ్చిన ఫీడ్బ్యాక్స్తో నామినేట్ చేశారు. ఇంతకు మించి ఏదైనా పాయింట్లు ఉంటే పేలుతుంది గట్టిగానే, లేదంటే పేలదు. దీనికి ఇక్కడ నెక్స్ట్ బాల్ ఆయన దగ్గరికి వెళ్తుంది, నిఖిల్ దగ్గరికి. సో నిఖిల్ వాళ్ళిద్దరిలో ఒకరిని చూస్ చేసుకోవాలి. వాళ్ళు ఇచ్చిన డిఫెన్స్ని బట్టి, ఇవి ఇచ్చిన రీజన్స్ని బట్టి, వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ని బట్టి వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని చూస్ చేసుకోవాలి. నిఖిల్ సుమన్ని చూస్ చేసుకున్నాడు అండ్ టాక్. నెక్స్ట్ మనకు చూపించిన దాంట్లో రమ్యకి బాల్ దొరికింది అదే ప్రోమోలో. సో రమ్య ఏం చేస్తారు, తీసుకెళ్ళి రాముకి ఇచ్చాడు. రాము ది మ్యానిపులేట్ అయ్యే రాము మ్యానిపులేటర్గా అని రమ్య పిలవబడే రాముకి ఇచ్చారనమాట. ఆవిడ దృష్టిలో ఆయన మ్యానిపులేటర్ అని. సో ఆయన ఏం చేస్తాడు తెలుసా, నాకు స్ట్రాటజికల్గా చేశాడేమో అనిపించింది. నిజంగా కనుక అలా అనుకొని చేస్తే మాత్రం రాము సూపర్ చేశాడని అర్థం. నాకైతే భలే అనిపించింది. అర్థం చెప్పగానే రీతు అండ్ పవన్ అంటే ఒకే దెబ్బ రెండు పెట్లు. ఒకటేంటంటే రీజన్ గట్టిగా పేలిన పేలపైన ఇద్దరిలో ఒకళ్ళు అయిపోతారు, ఇంక వేరే ఛాన్స్ ఉండదు. సో రీతు అండ్ డెమాన్ పవన్ అని చెప్పి వాళ్ళు చెప్తాడు. గేమ్ క్లియర్ కట్గా బెలూన్ గేమే. బిగ్ బాస్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా గాల్లో వదలని చెప్పి మీరు అక్కడ పెట్టారు అని చెప్పి ఆయన చేసింది పౌలు అని చెప్పి పవన్ రీతు నామినేట్ చేస్తుంటే రీతు రాము 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 అని చెప్పి కొంచెం గట్టిగా ఇచ్చారు. నాలాగా రాలేదు కానీ బిగ్ బాస్ చెప్పిన తర్వాత ఫౌల్ గేమ్ అని చెప్పి నువ్వు అనడం కాదు అని యాక్చువల్గా ఆయన అన్నాడు. ఇందులో ఇద్దరు తప్పు ఉంది, 50-50. ఆ రోజు రాము చెప్తాడు, బట్ ఇప్పుడు పట్టించుకోదు. ఇప్పుడు ఇమాన్యుల్ ఉదర్ పూచ్ అంటది, ఇమాన్యుల్ ఏమో మెహూనా అంటాడు. తర్వాత ఏమంటాడు, బిగ్ బాస్ ఏనా అంటాడు. బిగ్ బాస్ అని తూ కైకూరే అంటాడు. మీరెందుకున్నారా అని. సో హిందీ ఎక్కువైపోతుంది ఈ మధ్య. అంటే హిందీ మీడియాలో కూడా ఉన్నారు కదా ఇప్పుడు మన షోలో, మన బయట కామెంట్లు పాన్ ఇండియా షో అని చెప్పి బిగ్ బాస్ది. సో ఫౌల్ గేమ్ బిగ్ బాస్ చెప్పిన తర్వాత రావడం కదండి. రాము ఏమో ఆ బెలూన్ని నేను కౌంట్లోకి ఇవ్వనని చెప్పాను నేను అంటే, పక్కన ఇంకో సంచాలకు ఉన్నాడు కదయ్యా, ఆయన ఏం చేసాడు అసలు, మీరు అసలు దాన్ని ఎందుకు ఆపేయలేదు గేము, అసలు ఆ డిస్క్వాలిఫై మమ్మల్ని ఎందుకు చేయలేదు అని చెప్పి. దట్ గాయ్ దట్ ఇమాన్యుయల్ ద అజాత్ శత్రువు, ఆయన అజాత్ శత్రువు చేయలే. సరే మాట్లాడదాం. సో నీ వల్లే గేమ్ రద్దయింది అని చెప్పి ఈయన పాయింట్. రీతు నువ్వేం చేస్తున్నావు, పడుకున్నావు ఆ టైంలో అని చెప్పి ఆవిడ. ఇద్దరు కౌంటర్లు వేసుకున్నారు. దాని తర్వాత ఆయన డిమోన్ వైపు వెళ్ళాడు. ఒక్కొక్కరు లేపలు, ఇద్దరు ఒకేసారి లేపాడు. డిమోన్ రీతు అంటే నేను ఇట్లా అయితే ఏదో చేస్తాను నాకు తెలిసి, కానీ నువ్వు కూడానా, ఏంది పవన్ నువ్వు కూడానా. సో రీతుతో పాటు నువ్వు అలా చేస్తావా అనగానే రీతు మన సంచాలకు ఏం చేస్తున్నావు, పడుకున్నాడు. నేను నీతో మాట్లాడలేదు రీతు అని, నేను నీతోనే మాట్లాడుతున్నాను రాము, నువ్వు నన్ను కూడా లేపు. అందుకని ఒక లేపు కూర్చోబెట్టి ఇంకో లేపు కూర్చోబెట్టాలి. సో లేదంటే ఇద్దరిని ఎదుర్కోవాలి. బాగుంటుంది, ఇద్దరిని ఎదుర్కొన్నా బాగుంది. క్లాప్స్ కొట్టుకుంటా అసలు యాటిట్యూడ్ చూపించుకుంటా బాగానే ఎక్స్ట్రాలు. సో దాని తర్వాత వాళ్ళిద్దరిలో ఎవరు నామినేట్ చేశారంటే డెమోన్ని నామినేట్ చేశారు. ఎవరు, రమ్య గారు. వీళ్ళిద్దరికి కూడా బయట ఏదో శత్రుత్వం ఉందని చెప్పి ఒక పెద్ద టాక్ నడుస్తుంది భయ్య. బయట వాళ్ళకి అలా జరిగినప్పుడు ఏదో ఉంది నాకు తెలియకుండా, దాని పెద్ద డెప్త్లోకి వెళ్ళలేదు, కానీ నేను కనుక్కోలేదు, వదిలేసాను నేను. సరే ఎందుకులే అని చెప్పి నాకు ఎవరో చెప్తే. సరే ఓవరాల్గా ఏమైందంటే ఇది కాకుండా గౌరవ్కి ఒక 2 times దొరికిందంట, ఓకేనా. దాంట్లో ఒకసారి ఆయన సంజనాకి ఇచ్చారంట. సంజనా గారికి ఇస్తే ఏం చేశారు, ఆవిడ భరణి గారిని రాముని నామినేట్ చేశారంట. అప్పుడు గౌరవ్ ఏం చేశాడు రీజన్స్ తెలియదు కానీ అందులో నుంచి భరణి గారిని ఎంచుకున్నాడు. భరణి గారిని నామినేట్ చేశాడు. ఇది ఎందుకు చేస్తుంటాడంటే, నేను మార్నింగ్ చూస్తుంటాను ప్రకారం రాముతో ఆయన ఏదో ఇది చేస్తున్నారు, క్లీనింగ్ ఏదో చేస్తున్నారు కాబట్టి ఆ ర్యాపో ఉందేమో, అందుకని రాముని పక్కన పెట్టి భరణి గారిని చేస్తుంటాడు. నెక్స్ట్ ఇంకో బాల్ తీసుకెళ్ళి గౌరవ్ ఎవరికి ఇచ్చారంటే సుమనానికి ఇచ్చాడు. సుమనాన్ని ఏం చేశాడు, ఒకటి తనూజాని ఇంకోటి సంజనా గారిని చేశాడు. ఇది కూడా బాగా చేశాడు అన్న చెప్పాలంటే. పాయింట్స్ ఏం పెట్టినా సరే ఆయన స్ట్రాటజీ ఇది. అందులో నుంచి గౌరవ్ ఏం చేశారంటే తనుజ గారిని నామినేట్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ గౌరవ్ తనుజ నెత్తి మీద పాలు పోసాడు. ఎందుకో చెప్తా, ఇది అయిపోయిన తర్వాత చెప్తా. దాని తర్వాత ఇంకొక బాల్ మాధురి గారికి దొరికింది. మాధురి గారికి దొరికితే మాధురి గారు ఏం చేశారంటే రీతు చేతికి ఇచ్చారు. ఇక్కడ ఏం చేశారంటే రీతు ఒకటి వచ్చిందేమో భరణి అండ్ దివ్య అని వచ్చింది ఒక నామినేషన్, వాళ్ళిద్దరిని చేశారని. ఇంకొక నాకు ఉన్న సోర్స్ నుంచి వచ్చింది ఏంటంటే రాము అండ్ దివ్యాని చేశారని చెప్పి. సో దివ్య అంటే కొంచెం గిఫ్ట్ షిఫ్ట్ అన్నీ ఉన్నట్టున్నాయి. సో మొత్తానికి అది పడింది. ఏ రీజన్స్ చెప్పారు తెలియదు, చూడాలి. అందులో నుంచి మాధురి గారు ఏం చేశారంటే దివ్యాన్ని నామినేట్ చేశారు. దివ్యంగా ఎందుకు, ఉదయాన్నే కిచెన్ దగ్గర పెద్ద గొడవ అయింది కాబట్టి దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మొత్తం కలెక్ట్ చేశాను కానీ చూసా లైవ్ అంతా, బట్ చెప్పేలోపు ఈ ప్రోమో వచ్చింది. సో ఇలాగే ఎవరెవరు నామినేట్ అయ్యారంటే ఫస్ట్ సుమను, తర్వాత డెమాను, దాని తర్వాత భరణి గారు, తనూజ, దివ్య వీళ్ళు నామినేట్ అయ్యారు. ఇదంతా అయిపోయిన తర్వాత అందరూ ఆతృతగా ఎదురు చూసింది ఏంటంటే కెప్టెన్కి పవర్ ఇవ్వటం. బిగ్ బాస్ సేవింగ్ అది తక్కువ మంది అయ్యారు కాబట్టి
ఖచ్చితంగా వైల్డ్ కార్డ్స్లోకి ఇద్దరు నామినేట్ చేయమంటారు, అందులో మాధురి గారు వెళ్ళిపోతారు నామినేషన్లుగా నేను అనుకుని ఉంటారు. నేను లైవ్ అంటే మనం చూస్తుంటే కానీ నాకు అలాగ అనిపించేది. కానీ ఇక్కడ బిగ్ బాస్ చక్రం తిప్పాడు. నా వైల్డ్ కార్డ్స్ ఇప్పుడే వచ్చారా, మట్టిలో మాణిక్యాలు, వాళ్ళని నేను వెళ్ళనిస్తానా, వెళ్ళనియ్యా అని చెప్పి వైల్డ్ కార్డ్స్ సేఫ్ ఫస్ట్ వారం వరకు, అదృష్టవంతులు. సెకండ్ వారం ఏమైందో తెలియదు. సో ఏం చేశాడంటే చక్రం తిప్పి ఆయన వీళ్ళలోంచి ఇంకొకరు నామినేట్ చేయమని ఇచ్చాడు అని విషయం. తప్పైతే మాత్రం నాకు తెలియదు, జస్ట్ ఇది సోషల్ మీడియా టాక్. తప్పైతే మళ్ళీ రాత్రి కరెక్ట్ చేసుకొని చెప్పడమే, ఏం లేదు. సో ఏం చేశారంటే అందులోంచి ఆయన రాముని నామినేట్ చేశారు, డైరెక్ట్ నామినేషన్. సో ఆ విధంగా రాము యాడ్ అయ్యాడు ఇందులోకి. మొత్తానికి ఒక 6 నామినేట్ అయ్యారు. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ మాట్లాడదాం, తనుజ గారి నెత్తిని ఎందుకు పాలు పోసారు అని చెప్పి. తనుజ గారి నెత్తిని ఎందుకు పాలు పోసారంటే తనుజ గారికి ఓటింగ్ ఉంది, ఓటింగ్ నడుస్తుంది, సరేనా. ఆవిడ నామినేషన్లోకి వస్తే ఆ ఓటింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. లాస్ట్ వీక్ గేమ్ బాగా ఆడారు, ఇప్పుడు నామినేషన్లో ఉన్నారు కాబట్టి ఇంకా బాగా ఆడటానికి ట్రై చేస్తారు. ఆవిడ అక్కడ ఆడినా ఆడకపోయినా సరే ఇక్కడ ఓటింగ్ పడుతుంది, ఆడతారులేండి. సో ఇప్పుడు కూడా పడ్డారు కాబట్టి మొన్న కూడా గేమ్ పుంజుకుంది. ఆ ఓటింగ్ కనుక అలా పుంజుకుంటే ఆవిడకి ఇంకా ఫర్దర్గా పైకి వెళ్ళడానికి మంచి ఛాన్స్లు ఉంటాయి. ఎంత నామినేషన్లో ఉంటే తనుజకి అంత మంచిది. వీళ్ళ వల్ల అది జరిగిందని నేను అనుకుంటా, కన్సిక్యూటివ్గా ఉండటం. దాని తర్వాత వైల్డ్ కార్డ్ సేఫ్ ఎందుకంటే చెప్పాను నేను, ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ కనుక నామినేట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకే వెళ్ళిపోయేవాళ్ళు వెనక్కి. సో లాస్ట్ 2 సార్లు అలా జరిగింది కాబట్టి ఈసారి కొంచెం వెనక్కి తగ్గి బిగ్ బాస్ని కొంచెం చక్రం తిప్పారు అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ ఎవరు వెళ్ళిపోయారు ఫస్ట్ గుర్తు రావట్లా. అప్పుడైతే మాత్రం సీజన్ 7లో అయితే పవన్ గారు వెళ్ళిపోయారు. ఎందుకంటే పవన్ గారు వెళ్ళిపోయినప్పుడు ఎంత అలవాటు జరిగిందో నిన్న అంత అలవాటు జరిగింది ఆల్మోస్ట్. సో కొంచెం ఎక్కువ జరిగింది ఇన్ఫ్యాక్ట్. అంటే సంవత్సరం మనం మారిపోతే మనకి అది ఎక్కువ అనిపిస్తుంది అండి. అది సరే గుర్తులేదు నాకు. సో వైల్డ్ కార్డ్ సేఫ్. ఈ వారం ఎవరు నామినేట్ అయ్యారు చెప్పాను. దాని తర్వాత అజాత శత్రువు, ఇది పెట్టాను నేను గ్రూప్లో. అజాత శత్రువు ఎవరంటే మన బాయ్స్ గర్ల్స్ అందరూ కలిసి అసలు అత్యుత్తమ మనిషి అయిన ఇమాన్యుల్కి గుద్దారు ఓట్లు. ఇమాన్యుల్ అని చెప్పి ఈయన ఏం చేస్తున్నాడంటే లైవ్లో కూడా గమనించా. ఇప్పుడు దుబాడ గారికి కళ్యాణ్ బాబుకి గొడవ అయింది. అటు కళ్యాణ్ బాబు దగ్గరికి నీకు తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారు, నీకు తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారు అని తెలుసు. ఇక్కడ వచ్చి మళ్ళీ దుబాడ గారి దగ్గరికి వచ్చి అక్క వదిలి ఎన్ని ఉంటాయి చిన్న చిన్నవి, ముందుకు వెళ్ళిపోవాలి, తర్వాత చెప్తాయి డిస్కషన్ ఏం జరిగింది అలా. దాని తర్వాత నిఖిల్ దగ్గరికి వచ్చని ఇంకోలా. ఇలాగా నువ్వు అందరినీ కవర్ చేసి ఆల్రౌండర్ అనిపించుకున్న వాళ్ళకి తెలియదు. కానీ బిగ్ బాస్ హౌస్లో రైవలరీస్ లేకుండా అందరితో మంచిగా ఉందా, ఎవరు ఇంత మటుకు కప్పుకొట్టినట్టు చరిత్ర లేదు. వాళ్ళు సేఫ్ ప్లేయర్లా కనిపిస్తారు. ఎక్కడ మాటలు అక్కడ చెప్తా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా సేఫ్ ప్లేయర్లా కనిపిస్తారు. నేను లైవ్ చూసి చెప్తున్నది ఇది, నేను ఇందులో చూసి చెప్తున్నది. 2-3 రోజుల నుంచి నేను క్యారీ చేస్తాను ఒపీనియన్. దాంతోపాటు ఇంకో పక్క ఏంటంటే ఆయన నామినేషన్స్లో ఉన్నట్ల ఫస్ట్ వీక్లో ఉన్నట్టున్నాడు. నేను కరెక్ట్ చేసుకుంటా, లాస్ట్ టైం కూడా ఇలాగే చెప్పానని చెప్పి. ఫస్ట్ వీక్ కదా అందుకని పట్టించుకోలేదు. సో దాని తర్వాత చూసుకుంటే ఇది 6వ వారం వరుసగా నామినేషన్లో ఉండట్ల. ఆయనకి ఓటింగ్ ఎంత ఉందో ఎవరికి తెలియదు. ఆయన గేమ్ ఆడిన వీక్లోనూ ఉండట్లేదు, గేమ్ ఆడని వీక్లోనూ ఉండట్లేదు. ఇప్పుడు లాస్ట్ టైం ఏం చేశారంటే మన వైల్డ్ కార్డ్స్ ఎంతో తెలివిగా ఏం చేశారంటే అందరూ వచ్చి నబీల్ని ఎవరు నామినేట్ చేయలే లాస్ట్ ఇయర్. ఒక పాయింట్ ఆఫ్ టైంలో నబీలు కప్పు కొడతాడు, లేదంటే రన్నరప్ అవుతాడు, లేదంటే సెకండ్ రన్నరప్ అవుతాడు అని దగ్గర దిగిపోయాడు. సెకండ్ రన్నరప్ థర్డ్ రన్నరప్ అయ్యాడు మొత్తానికి. రన్నరప్ మాత్రం అలా కప్పు కూడా కొట్ల. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఆయన మొలక చెట్టు ఎక్కించి కూర్చోబెట్టారు. దాని తర్వాత తొక్కలు కూడా నామినేట్ చేయాలి ఆయన. అది తెలివిగా స్ట్రాటజికల్గా చేసిన పనే, మీరు నమ్మినా నమ్మపోయినా. అలా 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 ఆయన సైడ్ చేశారు. సేమ్ వీళ్ళు కూడా అలాగే ఇమాన్యుల్ అని చెప్పి స్టేజ్ మీద చెప్పారు. వాళ్ళు అంతే నబీల్ అని స్టేజ్ మీద చెప్పారు. మీకు గుర్తుంటే ఇమాన్యుల్ ఇక్కడ చెప్తున్నారు. వీళ్ళు కూడా స్టేజ్ మీద వచ్చి నామినేట్ చేయరు. ఆయన కూడా వెళ్ళి వాళ్ళందరితో చక్కగా అనుబంధం అన్ని కలిపేసుకుంటున్నాడు. అవన్నీ ఉండకూడదంటే చక్కగా మంచి అయిపోతున్నాడు. చెయ్యరు. చేయకపోతే ఏదో రోజు సడన్గా వస్తాడు, ఓటింగ్ ఉండదు, పెద్ద దెబ్బ పడుతుంది. ఆ రోజు మనకి షాకోభ్య అన్నట్టు ఉంటుంది, మామూలుగా ఉండదు. సో ఆ రోజు ఖచ్చితంగా షాక్ అవుతాం. ఆ షాక్ ఎలా ఉంటుందంటే షీకాడేస్తుంది ఇంటర్నెట్ని. సో అలా ఉంటుంది. అలాంటి పరిస్థితులకు వెళ్ళిపోతాడేమో నాకు అనిపిస్తుంది. దీని మీద కూడా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, కరెక్ట్గా మారుతున్నాడు లేదని. నాకైతే మాత్రం లేదు, నన్ను ఎవరు నామినేట్ చేయడానికి కత్తెట్టుకుని ఎవరైనా పొడిచి నామినేషన్ అయిపో, ఒక గన్నెట్టుకు కాల్చి ఏదో ఒకటి చెయ్యి, నామినేట్ అవ్వు, లేదంటే కష్టం. ఆయనకి ఎవరైనా ఏదైనా ఐడియా ఇవ్వాలన్నా, ఏదైనా సలహా ఇవ్వాలన్నా ఇదే. నెక్స్ట్ దివాళీ ఎపిసోడ్ వస్తుంది కాబట్టి అది హైపరాది గారు ఎవరు వెళ్తారు కాబట్టి ఇదేదో పాస్ ఆన్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఆయనకి యూజ్ అవుతుంది. లేదంటే మాత్రం ఆయనకి చాలా కష్టం అవుతుంది రాబోయే రోజుల్లో. నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళు నామినేట్ అయ్యారు. ఈ నామినేషన్లో డేంజర్ బెల్స్ ఎవరికి ఉంటాయి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం చెప్పండి. 2 పేర్లు నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం చెప్తా ఓపెన్గానే. ఫస్ట్ డేంజర్ బెల్ దివ్యాకు ఉంటుంది, సెకండ్ డేంజర్ బెల్ డిమోన్కి ఉంటుంది. అంటే ఇప్పుడు వరకు చూసిన మన ఓటింగ్స్ ప్రకారం లాస్ట్ వీక్ కూడా దివ్య సేవ్ అయిపోయింది. మధ్యలో టాస్క్ బోర్డులోకి వచ్చి అదే టాస్క్లో పైకి వెళ్ళి సేవ్ అయిపోయింది. అదే ఆ రోజు కూడా దివ్య బాటంలోనే ఉంది. దివ్య ఆ రోజు కనుక సేవ్ అవ్వకపోయి ఉంటే ఆ లాస్ట్ 2లో ఫ్లోరా ప్లస్ దివ్య ఉండొచ్చు, దివ్య ప్లస్ రీతు ఉండొచ్చు,
రీతు ఉండదులే కానీ దివ్య ప్లస్ రీతు ఉండదు, దివ్య ప్లస్ పౌరా ఉండొచ్చు, రీతు ప్లస్లో అదే దివ్య ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. కానీ ఆవిడ అక్కడ సేవ్ అయిపోయారు ఆ టాస్క్ వల్లే సేవ్ అయ్యారు అందరూ. సో అది జరిగింది. ఈసారి మాత్రం ఆ ఛాన్స్ కనిపించట్లా. అంటిల్ అన్లెస్ ఈ మాధురి గారితో ఇప్పుడు ఫైట్ అయింది, అది కనుక కంటిన్యూ ఆ ఫైట్ కనుక పెద్దదైంది అనుకోండి, తర్వాత ఏమైనా మాధురి గారి తప్పులు ఉంటే దివ్యకి ఏదైనా హైప్ వస్తుంది, ఏదైనా సేవ్ అవుతుంది, అదర్వైజ్ మాత్రం సేవ్ అవ్వదు. ఇంకోటి ఏంటంటే ఈ బాండింగ్ ఏదైతే ఉందో అది ఆవిడకి కూడా దెబ్బ కొడుతుంది. తనుజ గారు అందులోంచి బయటకు వచ్చేసారు, ఆవిడ ఉండిపోయింది, అదేందో మనం మాట్లాడదాం నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో ఇది నేను అనుకుంటుంది. ఇంకొక ఆమ్నర్ వీళ్ళిద్దరిలో అని అనుకుంటున్నా. రీతు అదృష్టవంతురాలు ఇంకొకటి చెప్తాలనుకున్నా, ఎందుకంటే నిన్న వైల్డ్ కార్డ్స్ రావటం, సేవ్ చేయటం, అంటే ఆవిడ సేవ్ అవ్వటం అదొక వింత అయితే, ఈరోజు ఆవిడ నామినేషన్ లేకపోవటం అందరికీ తెలుసు. రీతు బాటంలో ఉంది, రీతు నిన్న వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇంతమంది నామినేషన్లో. సో ఈరోజు నామినేషన్లో ఉంటే ఆవిడకి గట్టిగా దెబ్బే, బట్ సేవ్ అయింది. ఈ వారం సేవ్ అయింది కాబట్టి నా ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వారం నుంచి వైల్డ్ కార్డ్స్ నామినేషన్లోకి వస్తే రీతు ఇంకొక 2-3 వారాలు ప్రశాంతంగా హౌస్లో చక్కగా నాన్న బుజ్జి కన్నా అని చక్కగా వెళ్ళిపోవచ్చు. ఆ స్ట్రీమ్ ఆ లైన్లో వెళ్ళిపోవచ్చు. దానికన్నా ముందు ఈ వారం డెమాన్ సేవ్ అవ్వాలి. డెమాన్ మ్యాక్సిమం సేవ్ అవుతాడు అనుకుంటా, టాస్క్లు గీస్కులు ఆడి ఎవరు చేసి సేవ్ అవుతాడు అనుకుంటా. అదర్వైజ్ డెమాన్ వెళ్ళిపోతే మాత్రం ఏం చేయలేవు, డెమాన్ వెళ్ళలేండి. సో ఇది నెక్స్ట్ మనం లైవ్ వీడియోతో మాట్లాడుకుందాం. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.